ఆ పాజిటివ్ అనేది పెరిగిపోయి నెగెటివ్స్ అన్నీ లేకుండా అయిపోతూ ఒక్కొక్క చెడు మొత్తం బయటికెళ్ళిపోయి మీ లైఫ్ అంతా మంచి భవిష్యత్తు ఉండే విధంగా మొదలవుతుంది. శ్వాసను వదలొద్దు, మననాన్ని వదలొద్దు, విశ్రాంతి స్థితిని వదలొద్దు. ప్రశాంతమైన ఏకాగ్రతతో కంటిన్యూగా ఉచ్ఛ్వాస నిశ్వాసంలో మననము, శరీరంలో ఏకాగ్రత, ప్రశాంతత, దైవ రూపాన్ని మనసులో స్థిరం చేసుకోండి. మనోదృష్టిలో స్థిరం చేసుకోండి. దైవ రూపం మనోదృష్టిలో కనులు మూసుకుంటే మనసులో అలా నిలపలేని వాళ్ళు ఎదురుగా ఉన్న శివుని చూస్తూనే రూపాన్ని కనులలో మన దృష్టిలో స్థిరం చేసుకొని మరలా కనులు మూసుకొని మరలా మనోదృష్టిలో శివుని దర్శించుకోండి. ఓం చెప్పుకోండి.